క్రికెట్ ఏ స్థాయికి చేరుకుంది? సొగసైన షాట్లు, భీకరమైన డిఫెన్స్తో అటు ఆటగాళ్లకు ఇటు అభిమానులకు కనువిందుగా ఉండేది. గింగిరాలు తిరిగే స్పిన్, మెరుపు వేగంతో వచ్చే స్పీడ్, తికమక పెట్టే పేస్ బౌలింగ్, మ్యాజిక్తో కిక్కెక్కించే బౌలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఆట తీరు ఎక్కడా కనిపించడం లేదు. వచ్చామా, ఫోర్లు సిక్సర్లు బాదామా, స్కోర్ బోర్డును పరుగులెత్తించామా, వెళ్ళామా అన్నట్లుంది బ్యాటర్ల తీరు. అప్పట్లో ఒక్క షాట్ కొడితే దాని ఇంపాక్ట్ దశాబ్దాల తరబడి ఉండేది. ఒక్కో ఆటగాడికి ఒక్కో సిగ్నేచర్ షాట్ కనిపించేది. ఇప్పుడంతా ఒకటే, అందరిది ఒకటే దారి. స్పిన్, ఫాస్ట్, పేస్ తేడా లేకుండా బ్యాటర్లు బంతిని పెవిలియన్ పంపించేస్తున్నారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. T20 మ్యాచ్ల్లో ఒకప్పుడు 200 స్కోర్ అంటే భారీ స్కోర్. దాన్ని ఛేదించడం చాలా కష్టమే. ఇప్పుడు 200 స్కోర్ అంటే చాలా చిన్నదైంది. బౌలర్ ఎవరైనా, బౌలింగ్ ఏదైనా బాదుడే బాదుడు. ప్రతి మ్యాచ్లో స్కోరు 200 పైనే ఉంటుంది. నిన్న జరిగిన పంజాబ్ కోల్కతా మ్యాచ్లో కోల్కతా నిర్దేశించిన 261 పరుగులను పంజాబ్ అలవోకగా చేసేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 250కి పైగా స్కోర్లను 3 సార్లు బాధేసింది. ఇదే తరహా కొనసాగితే టెస్టు, వన్డే క్రికెట్ మనుగడ ఉంటుందా? 2 గంటల్లో ముగిసే T20లకు అలవాటు పడ్డ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్లు ఆడగలుగుతారా? ఇదే కొనసాగితే క్రికెట్ స్థాయి పడిపోయేలా కనిపిస్తోంది. భవిష్యత్తులో క్రికెట్ అంటే T20 మాత్రమే అనేలా తయారయ్యే పరిస్థితులు వస్తాయేమో అనే ఆందోళనలు ఉత్పన్నమవుతున్నాయి. క్రికెట్ స్వరూపమే మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. క్రమేపీ వన్డేలు వచ్చాయి. 5 రోజుల క్రికెట్ను 50 ఓవర్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా 20 ఓవర్లకు కుదించేశారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 10 ఓవర్లకు కుదిస్తారేమో. T20 మ్యాచ్లకు అలవాటు పడ్డ ఆటగాళ్లు వన్డే టెస్టుల్లో రాణించలేకపోతున్నారు. దీనంతటికీ IPL టోర్నమెంట్ కారణంగా కనిపిస్తోంది. విదేశాల్లో టెస్టులు, వన్డే సిరీస్లపై మన వాళ్ళు ఇంపాక్ట్ చూపలేకపోతున్నారు.